విజయవాడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనంపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు జై భీమ్రావు పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చంద్రబాబు సర్కార్ కుట్ర చేస్తుందన్నారు. స్మృతివనంలో వైఎస్ జగన్ పేరును కావాలనే ప్రభుత్వం తొలగించిందని విమర్శించాడు జడ శ్రవణ్ కుమార్. దేపాభ్యమానంగా ఎలిగిపోయినటువంటి అంబేద్కర్ విగ్రహం స్వరాజ్య మైదానం ఈరోజు అక్రమాలకి అడ్డాగా మిగిలిపోయింది అని ప్రకటించడానికి చాలా సిగ్గుపడుతుంది. అది కూడా విజయవాడ నడిబొడ్డులో. దీనికి కారణం ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వం నెలకొల్పింది కాబట్టి దీన్ని ఏ విధంగానూ డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క సాడిస్టిక్ బిహేవియర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తొలగించాలి, ఈ విగ్రహాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్న సినిమా థియేటర్ని మూతవేయాలి, అక్కడ ఆ లైబ్రరీగా ఏ విధంగానూ కొనసాగటానికి లేదు, ఏ ఒక్క సందర్శకుడు అక్కడికి రాకుండా దీన్ని లాసుల్లో వస్తుంది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా మూసివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, నారా లోకేష్ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన చాలా సీరియస్గా జరుగుతుంది అని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నారు.